మంత్రి కేటీఆర్ ప్రతి సందర్భంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని పరితపిస్తూ ఉంటారు. అయితే ఇవాళ నిర్వహించుకోబోయే పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ వినూత్నంగా ఆలోచించారు. మంత్రి కేటీఆర్ ప్రతి సందర్భంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని పరితపిస్తూ ఉంటారు. ఇవాళ నిర్వహించుకోబోయే పుట్టినరోజును కూడా వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు కేటీఆర్. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసఫ్గూడలో నడుస్తున్న స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటారని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తానన్నారు. వారి బంగారు భవిష్యత్తుకై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా 2 ఏళ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ప్రతిరోజు గెలవాలనుకునే ఆ పిల్లల కలలను సాకారం చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు కేటీఆర్. ఇక తన బర్త్డే సందర్భంగా ప్రకటనల కోసం డబ్బులు ఖర్చు చేయకుండా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.